నమస్తే. వెల్కమ్ టు పొయిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వవేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మాయామిని. గురుగారు, మనం కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 2026 వచ్చేసింది కాబట్టి ఉగాది, న్యూ ఇయర్‌గా మనం అనుకుంటూ ఉంటాము. హ్మ్. అయితే ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ బంగారం ధరలు అసలు ఏ విధంగా ఉండొచ్చంటారు? ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా పెరుగుతాయంటారా? తగ్గుతాయంటారా? తెలియచేయండి. మనము ఏదైనా సరే కలియుగంలో రేట్లు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు తగ్గడం గదా! కష్టమే. చిన్న పిల్లోడు కూడా చెప్పేయచ్చు. బంగారం ధర పెరుగుతుంది అని. హ్మ్. అయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువులు. ఆయనేం జెప్పారు? వెండి ధర పెరుగుద్ది అని చెప్పారు కలియుగాంతానికి. ఆహా! వెండి ధర. వెండి ధర. ఈ బంగారం డౌన్ అయిపోద్ది. ఎందువలన డౌన్ అయిపోద్ది అంటే నేను చెప్తాను. ఈ బంగారం కొన్నవాళ్ళు ఈ ఉగాది తర్వాత నుంచి డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుద్ది బంగారం కొన్నవాళ్ళు. హుహు. అంటే ఎగబడి కొంటున్నటువంటి ధనిక వర్గాల మీద ఇన్‌కమ్ టాక్స్ రైడింగులు జరుగుతాయి. ఓకే. ఎలా అంటే చెప్తాను. శనీశ్వరుడు ఇనుముకి అధిపతి. చాలామంది మనం ఇనుము వ్యాపారం చేసి పైకొచ్చిన వాళ్ళున్నారు. శనీశ్వరుడు బావుంటే జాతకంలో. బాగా లేకపోతే డౌన్‌ఫాల్ అయిన వాళ్ళు అయిన కూడా ఉన్నారు. వాళ్ళున్నారు. ఒకతను నాకు తెలిసినటువంటి ఒక పేద అతను ఒక ఇల్లులున్నాయి. వాళ్ళ తాతలిచ్చినటువంటి ఇల్లులు. ఆహ్, ఒక లారీ కొనమని బుద్ధి పుట్టింది వాడికి. హ్మ్. బుద్ధి పుడితే అతను లారీ కొన్నాడు. లారీ కొన్న తర్వాత అప్పుడేం జరిగింది, ఈ అతనికి డ్రైవింగ్ రాదు పాపం. ఒక క్లీనర్‌ని పెట్టారు. ఆ డ్రైవరు ఎప్పుడు చూసినా రిపేర్, రిపేర్, రిపేర్ అనేవారు. ఇతనికి తెలీదు. ఆ విధంగా ఆ రిపేర్‌ల కోసము ఆ లారీ డ్రైవరు, ఆ యొక్క క్లీనరు కలిసి అస్తమానం ఒక ఇల్లు అమ్మేసుకోవాల్సొచ్చింది. హుహు. వాళ్ళ పతనం నా కళ్ళతో చూశాను. ఆ ఊరు వాళ్ళంతా చెప్పారు. ఇతను చాలా డబ్బున్నవాడండి పాపం. పాడి ఉండేది, ఇల్లున్నాయి. ఆ 2 ఇల్లులు ఈ లారీ వల్ల అమ్మేశారు. హ్మ్. మొదట్లోనే అమ్మి పడేస్తే బావుండేది. అమ్మలేదు. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను. విజయవాడలో రమేష్ అని ఒకతనున్నాడు. ఈ యొక్క లారీ బాడీస్ తయారు చేస్తాడు. పార్ట్స్. పార్ట్స్ తయారు చేస్తే విద్యాసాగర్ అని ఒకతను నా శిష్యుడు ఏం చేశాడు సలహా ఇచ్చి తనకి తాల్చర్, తాల్చర్ అని ఒక ఊరుంది ఒరిస్సాలో. హ్మ్. మహానది అంటే ఇవన్నీ జరిగిన నిజ సంఘటనలు చెప్తున్నాం. కాబట్టి సీరియస్‌గా తీసుకోవాలి భక్తులు. మహానది కోల్ మైన్స్ అని ఉంది ఒక ఫ్యాక్టరీ. దాంట్లో వాళ్ళేం చేస్తారంటే కోల్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఆ కోల్ మైన్స్ నుంచి, ఆ గనుల నుంచి వచ్చిన కోల్‌ని వేరే వాళ్ళుకి పంపిస్తారనమాట. వీడేం చెప్పాడు, "నీకు నెలకు రూ. 1,00,000 వచ్చేస్తది. నువ్వు 4 లారీలు పెట్టేయి" అన్నారు. 4 లారీలు పెట్టేయంటే 4 లారీలు పెట్టేసాడు. పెట్టేస్తే వాళ్ళు కోల్ మైన్స్ వాళ్ళు లారీకి గో కోల్ వేస్తున్నారు. ఓకే. వాళ్ళ తప్పేం లేదు. వీళ్ళు మధ్యలో తీసుకెళ్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ కూడా రెడీగా ఉన్నాడు తీసుకోవడానికి. ఈ మధ్యలో కక్కుర్తి ఉంటుంది కదా! ఈ లారీ డ్రైవర్లకి, క్లీనర్లకి. వీళ్ళేం చేశారు 4, 5 కిలోలు బొగ్గుని అమ్మేసుకున్నారు హుహు. దాంట్లో. ఇది తక్కువ ఉందని కనిపెట్టి ఆ కంప్లెయింట్ ఇచ్చాడు వాడు. తాల్చర్ పోలీస్ స్టేషన్ నుంచి మనకి వీళ్ళేం చేశారంటే కృష్ణరాజు అని సీఐ మొత్తం 4 లారీలని సీజ్ చేశాడు. ఓకే. సీజ్ చేస్తే అప్పుడు అవి 2 సంవత్సరాలైనా కూడా పోలీస్ స్టేషన్‌లోనే పడున్నాయి. హ్మ్. కాబట్టి తీసేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు విడిపించేవాళ్ళు లేరు. వెళ్తే భయం. పోలీసులు దొంగ కేసు కాబట్టి ఆ ఓనర్ ఎవరొచ్చినా సరే ఓనర్ తాలూకా ఫ్రెండ్స్ వచ్చినా సరే మూసేస్తారని. ఈ హ్మ్. విధంగా 2 ఇయర్స్ నష్టపోయాడతను. అప్పుడు వాళ్ళు నాకు చెప్తే నేను ఎందుకు మూసేస్తారు కాన్స్టిట్యూషన్ లా ఉంది మనం వెళ్ళాలి అడగాలి అని చెప్పి వెళ్ళి ఒక లాయర్‌ని అపాయింట్ చేసి అక్కడ తాల్చర్ నుంచి మేము వెళ్ళాం. డీప్ ఫారెస్ట్ ఉంటుంది. చలి గజగజ చలిలో బైక్స్ మీద వెళ్ళి సీఐతో కృష్ణరాజ్ సీఐతో నేను మాట్లాడాను. అడ్వకేట్‌ని పెట్టి కాంప్రమైజ్ అయింది. వచ్చేసినాయి లారీలు. డబ్బులు పెనాల్టీలు కట్టుకున్నారు. ఎదురు నెలకు 1,00,000 వస్తాయన్న వాళ్ళల్లా ఎదురు 10,00,000 ఖర్చు పెట్టుకొని ఈ ఐరన్ 2 సంవత్సరాల ఆదాయము పోయింది. అంటే ఇనుము వల్ల ఇనుమంత డేంజర్. నష్టం జరిగింది. ఇదే విధంగా ఎగబడి బంగారం ఉంది కదా అని 1,30,000 2,00,000 1,50,000 ధనిక వర్గం కొంటోంది. హ్మ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే బంగారం కొనే ప్రతి ఒక్కళ్ళ యొక్క వివరాలు ఖచ్చితంగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్స్‌కి అందుకుంటారు. అందుకని వాళ్ళు జ్యువెల్లరీ షాప్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు. వాళ్ళదే ఉంది. వాళ్ళు ఇవ్వాలి.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తప్పకుండా రైడింగ్ చేస్తుంది, అదును చూసి కొడుతుంది అనమాట దెబ్బది. హ్మ్. కాబట్టి ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు వీళ్ళంతా రేట్లు పెరుగుతాయి, బాగుంటాయి, ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందని మరి యూట్యూబ్లో రెచ్చగొడుతుంటే వీళ్ళు వెళ్ళి కొంటున్నారు. గవర్నమెంట్ పాలసీస్ తెలిసిన ప్రొఫెసర్ని కాబట్టి నేను చెప్తున్నాను, తప్పకుండా బంగారం కొన్నటువంటి వాళ్ళు వాళ్ళు బ్యాంకులో కూడా 2 లక్షల నెల కంటే ఎక్కువ వెళితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే వాళ్ళు నీట్గా వస్తారు. వాళ్ళు హ్మ్. వచ్చి రిటర్న్స్లో ఫైల్ చేసి చూపిస్తే ఏమనరు, లేకపోతే రైడింగ్ చేస్తారు. ఈ అవును. విధంగా నాకు తెలిసిన ఏసీటీఓ కూడా బంగారం ఎక్కువ కొనడం వల్లే దెబ్బతిన్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మధ్యలో ఇల్లు కొన్నాడు అనేటటువంటి కక్షతో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అతని మీద మా వాళ్ళే ఎందుకు కావాలని రైడింగ్ చేస్తారు, కానీ ఇతను అలాగ అనుకుని రైడింగ్ చేసి ఏసీటీఓ జాబ్నే పోగొట్టుకున్నాడు. హ్మ్. అందువలన ఆయనకి నేను అప్పుడు చెప్పాను, వినలేదు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది, 1,50,000 అవుతుంది. అవుతుంది కదా అని కొని ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం ఉంటుంది. అవును. వాడెవడో ఒక బుద్ధిహీనుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి మొత్తం బంగారం అంతా వేసుకొని వెళ్ళాడు ఒళ్ళు నిండా. అప్పుడు పేపర్లో వేశారు. హ్మ్. వాడిని ఎవడో ఒకడు వేసేస్తే ఏం చేస్తాడు వాడు? ఏం చేయలేడు. ఈ బంగారం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి పెరిగే అవకాశం గూడా ఉందంటారు. అందువల్ల పేదవాడు పేదవాడు కొనుక్కోవచ్చు, హ్మ్. తప్పులేదు. వాళ్ళు రేటు డౌన్ అవ్వాలి. బంగారాన్ని ఎగబడి ప్రజలు కొనకూడదు. కొనడం వల్ల పేదవాడికి దూరం అయిపోద్ది. ఇది బృహస్పతి ఎవరికైతే ఇప్పుడు రవి శుక్రులిద్దరూ కలుస్తారో జాతకంలో, వాళ్ళ బంగారం మామూలుగా కొన్న నష్టపోయినటువంటి వాళ్ళని నేను లక్షల మందిని చూశాను. కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారం రేటు పెరిగింది, ఇన్వెస్ట్మెంట్‌కి బాగుంది అని చెప్పి ఎగబడి కొనకూడదు వీళ్ళు. సో, బంగారం రేట్ అయితే పెరుగుతుంది. పేదవాళ్ళు హ్మ్. కొనుక్కోవాలా, పేదవాళ్ళకు ఉంచాలి. ఈ ధనిక వర్గం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎందువల్లంటే వెళ్ళడం, ఎగబడడం, కొనడం. 250 తులాల బంగారం కొన్న ఆవిడని చూశాను నేను. అదే. ఎంత ఆ! రేట్ ఎక్కువైనా గూడా. చూశాను నేను. వాళ్ళు అక్కడ పెడితే దొంగిలించారేమో అనుకోని అయన్నీ చూసి చెక్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆమె బంగారాన్ని ఆమె గుర్తుపెట్టుకోలేకపోతుంది. హుహు. వాళ్ళ అమ్మాయి కొన్నది. ఎక్కువ ఉంటే అంతే అనమాట. అందువలన ఇవి చెవుల రింగులు 4 ఉండాలా, 5 ఉండాలా అంటే అక్కడ అన్నీ పెడుతోంది. ఆవిడకి ఆవిడే గుర్తుపట్టలేకపోతుంది. అందువలన ఏదో ఎంత అవసరమో అంతే అంతే గొనాలి. కొనుక్కోవాలి. ఇదమ్మా. అందువలన బ్యాంకుల్లో గూడా చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా బంగారము లాకర్స్‌లో దాచుకుంటారు వీళ్ళు. హ్మ్. అక్కడ కూడా చూసాను నేషనల్ బ్యాంక్స్‌లో బంగారం దాచుకున్న వాళ్ళు బంగారం మాయమవ్వడం కూడా. వాళ్ళ క్యాషియర్లు, మేనేజర్లు ఏం మంచోళ్ళేం కాదు. అవును. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద నేను కేసేశాను. అక్కడ వాళ్ళే బ్యాంక్ వాళ్ళే వాళ్ళ క్యాషియరు, వాళ్ళ స్టాఫే అని పోలీస్ ఎంక్వైరీ సీఐ ప్రసాద్ అని అతను సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేయించి వెనక్కి రప్పించాం. ఇవన్నీ హ్మ్. ప్రజలకు తెలీదు. అనుభవంతో చెప్తాం ఎప్పుడు కూడా. అందువలన మామూలుగా యూట్యూబ్‌లో చెప్పే జ్యోతిష్కులు చెప్తున్నట్టు, ఏదో పండితులు చెప్తున్నట్టు అనుకుంటున్నారు. నేనొక ప్రొఫెసర్‌ని. కాబట్టి బయట జరుగుతున్న విషయాలు ఇలా ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఇలా ఉంది, ఇలా ఉందని చెప్తున్నాను. కాబట్టి బంగారం ఎవ్వరు కూడా కొనకూడదు ధనికులు. పేదవాళ్ళు కొనుక్కోవాలి. వాళ్ళు కొనుక్కుంటే పాపం వాళ్ళు ఒక తులమో, 2 తులమో కొనుక్కొని ఉంచుకుంటారు. వీళ్ళు ఆశపడి ఎక్కువ కొంటే వీళ్ళ మీద గ్యారంటీగా ఇన్కమ్ టాక్స్ రైడింగ్ జరుగుద్ది. వీళ్ళు నష్టపోవడం ఖాయమమ్మ. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.